సర్వశక్తిమంతుడైన దేవ, నీకు వందనములు, స్తోత్రం నాయన. ప్రభా, అత్యున్నత సింహాసనంపై ఆశీనువేయండి. మేము దీన మనస్సుతో నిన్ను ప్రార్థించినప్పుడు, దీన మనస్సు గల వారి యొద్ద నివసించడానికి ఇష్టంతో నీ యొక్క ఉన్నతమైన స్థానాన్ని వదులుకొని మా దగ్గరికి వచ్చేస్తున్నావు ప్రభా. నీకే వందనములు. అవును తండ్రి, ఈ దినం ప్రభా మరి మమ్మల్ని అంతగా ఎంతగానో క్షేమంగా కాపాడి ఈ దినము మేము మందిరములలో చేరి నిన్ను ఆరాధించాము. ఎంతో సంతోషంగా గడిపాము. స్నేహితులతో కలిసాము, శ్రేయభిలాషను కలిసాం తండ్రి. మా ప్రభానైనా నీవు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి నీకు వేలాది వేల స్తోత్రం చెల్లిస్తున్నాం. మీరు ఇచ్చిన వాక్యమును, వాక్య సందేశం ద్వారా మీరు మాకు ఇచ్చిన ఆదరణ, గొప్ప ఉపదేశము, ప్రభా వాగ్దానము, ప్రతి విషయాన్ని బట్టి కూడా నీకు వందనములు చెల్లించుకుంటున్నాము తండ్రి. మేము కుటుంబంగా సంతోషంగా గడిపి ఈ రాత్రి వేళ కూడా నాయన మేము సంతోషంగా నిన్ను స్తుతిస్తున్నాము తండ్రి. నీకే వందనం చెల్లించుకుంటూ ఈ రాత్రి కాలంలో తండ్రి ధ్యానించుకుంటూ మీరు ఇచ్చినటువంటి ఒక మంచి వాక్యంను ధ్యానిస్తున్నాము. 151వ వచనము, 119వ కీర్తన. యెహోవా, నీవు సమీపంగా ఉన్నావు, నీ ఆజ్ఞలన్నీ సత్యమైనవి. ఈ మాటలను బట్టి మేము నిన్ను స్తుతిస్తున్నాము. అవును తండ్రి, నీవు సమీపంగా ఉన్నావు. ఆ ముందు వచనము 150వ వచనం చూసినట్లయితే, దుష్కార్యములు చేయువారును నీ ధర్మశాస్త్రంను త్రోసివేయువారును నా యొద్దకు సమీపించుచున్నారు. అంటే మమ్మలను మా శత్రువులైనటువంటి వారు, మేమంటే ఇష్టం లేనటువంటి వారు, మాకు కీడు చేయువారు, మాకు హాని తలపెట్టువారు మాకు సమీపిస్తూ ఉంటుండగా, మమ్ములను సమీపిస్తూ ఉంటుండగా, నీవైతే ప్రభా మాకు సమీపంగా ఉన్నావు. అంటే నీవు మా సమీపంగా ఉంటే ఎవరు కూడా మమ్మల్ని చేరలేరు. మా తండ్రి దేవా, కీర్తనాకారుడు ఈ యొక్క వాక్యం ద్వారా ఎంతో నెమ్మదిని పొందుతున్నాడు, ఆదరణ పొందుకుంటున్నాడు, నీ యొక్క గైడెన్స్ పొందుకుంటున్నాడు. మరి అదే విధమైన గైడెన్స్ మేము కూడా పొందుకుంటున్నాం ప్రభా. నీ యొక్క నమ్మకత్వాన్ని బట్టి మేము నీకు స్తుతులు చెల్లిస్తున్నాము. అవును తండ్రి, శత్రువులు మమ్మల్ని చుట్టుముట్టినా, మా పైన అపవాది భయంకరంగా దాడి చేస్తున్నప్పటికీ కూడా మేము ధైర్యంగా నిన్ను కలిగి ఉన్నాం గనుక ఆ అపవాదిని ఎదిరించగలుగుతూ ఉన్నాం ప్రభా. ఆ యొక్క గొప్ప ధైర్యాన్ని మీరే మాకు ఇచ్చారు. మీరే మమ్మల్ని నడిపిస్తూ ఉన్నారు తండ్రి. మీరే మమ్మల్ని కాపాడుతూ ఉన్నారు ప్రభా. నీ యొక్క గొప్ప కృపను బట్టి మేము ఎంతగానో నీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. నీ యొక్క సన్నిధి ప్రభా, నీవు దగ్గరగా ఉన్నావు, నీవు మాకు సమీపంగా ఉన్నావంటే అది నీ సన్నిధి ప్రభా. నీ సన్నిధిని మేము అనుభవించేవారుగా ఉండాలి. ఎప్పుడైతే మేము ఆ నీ సన్నిధిని అనుభవిస్తూ ఉండగలుగుతామో అప్పుడు ఎంతో ధైర్యంగా ఈ లోకంలో జీవించగలుగుతాము. నీవు సమీపంగా ఉన్నావు అంటే మాకెంతో దగ్గరగా ఉన్నావు, మాకెంతో మా యొక్క అన్ని విషయాలలో మీరు ఇన్వాల్వ్ అవుతూ తండ్రి, మాకు అన్ని విషయాలలో దారి చూపిస్తూ నడిపిస్తున్నటువంటి దేవుడవని మేము నమ్ముతూ నీకు స్తోత్రంలో చెల్లించుకుంటున్నాము. మా తండ్రి దేవా, మరి అది నీతో సంబంధం కలిగి ఉన్నప్పుడే మేము దానిని అనుభవించగలము. నీ యొక్క సహవాసంలో మేము ఉన్నట్లయితేనే ఈ గొప్ప సన్నిధిని మేము అనుభవించగలం తండ్రి. అలాంటి కృపను మాకు అనుగ్రహించండి ప్రభానైనా. మేము ఎప్పుడైతే ఈ విధమైన సహవాసం కలిగి ఉంటామో మేము ఏ భయాలకు కూడా భయపడవలసిన అవసరం లేకుండా ఉండగలుగుతాము తండ్రి. నీకే వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా. నీవు అత్యవసరంగా సహాయం కావాల్సిన నువ్వు చేస్తావు. ఏ సమయానికి ఎప్పుడు కావాలో సహాయం చేయగలిగిన దేవుడు, ఆపత్కాలంలో మమ్మల్ని ఆదుకొని సన్నిహితుడమైన దేవుడవు తండ్రి. నీకే వందనములు చెల్లించుకుంటున్నాం ప్రభా. అవును తండ్రి, నీ యొక్క వాక్యమును త్రోసివేసేవారు మా వద్దకు సమీపిస్తున్నారంటే వాక్యముతో తండ్రి మమ్మలను అటాక్ చేయడానికి, వాక్యం ద్వారానే అటాక్ చేసేవాళ్ళు అనేక మంది ఉంటారు. అపవాది ఏ విధంగా అయితే ప్రభువైన యేసుక్రీస్తును మరి వాక్యం ద్వారానే ఎదుర్కొన్నాడు, అదేవిధంగా ప్రభా మమ్ములను కూడా ఎదుర్కొనే వారు అనేక మంది ఉంటారు. అయితే మేము ఎంతో జాగ్రత్తగా ఉండాలి మా ప్రభా. నీ యొక్క వాక్యం యొక్క ధ్యానం ఎల్లప్పుడూ మేము కలిగి ఉన్నట్లయితే ప్రభా అలాంటి ఆ యొక్క చర్యలను మేము అడ్డుకోగలము తండ్రి. నీకే స్తోత్రంలో. నీవు సమీపంగా ఉన్నావు అంటే నీ వాక్యం కూడా మాకు సమీపంగా ఉన్నది ప్రభా. నీ యొక్క వాక్యంతో మేము ఇతరులను తప్పకుండా ఎదిరించగలిగే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము. నీ యొక్క వాగ్దానములు ఎప్పుడు కూడా తొలగిపోవు. నీ వాగ్దానములు ఎల్లప్పుడూ నెరవేర్చబడేవే తండ్రి. అందుని బట్టి కూడా నీకు వందనములు. నమ్మదగినటువంటి దేవుడవు తండ్రి.
మరి సమర్థుడైన దేవుడవు తండ్రి, నీకే వందనం చెల్లించుకుంటున్నాం. అది మాకు ఒక స్థిరమైన పునాదిగా ఉంటుంది కాబట్టి మేము ఏ విధంగా కూడా భయపడం తండ్రి. ప్రభానైనా నీకే వందనం చెల్లించుకుంటున్నాము. మా ప్రభ ఈ రాత్రి సమయంలో మేము ఈ విషయాలన్నింటినీ కూడా ధ్యానించుకుంటూ నీ యొక్క నమ్మకత్వాన్ని బట్టి, నీవు మాకిస్తున్నటువంటి ఈ యొక్క నిశ్చయితను బట్టి మేము సంతోషంగా నిన్ను స్తుతిస్తూ ప్రభా నీ యొక్క సన్నిధిని అనుభవించేవారుగా మేము ఎల్లప్పుడూ ఉండునట్లుగా మా యొక్క జీవితాలను నీకు సమర్పించుకుంటూ తండ్రి మేము కలుగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయంలో మేము ఈ రాత్రి ప్రార్థనలో మేము ఉంటుండగా తండ్రి నీ యొక్క శక్తివంతమైన నమ్మకత్వాన్ని బట్టి నీకు వందనం చెల్లించుకుంటున్నాము. ప్రభా మాతో, మా అందరితో, నాతో, అందరితో ఉంటున్నందుకే నీకు వందనములు. నీపైన మాత్రమే మేము ఆధారపడి ఈ లోకంలో అనేకమైన సమస్యలు వస్తాయి. అయితే ఆ సమస్యలను మేము తప్పకుండా ఎదుర్కొనేలాగా మాకు మీరు కృప చూపించి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా కుటుంబంలో మీరు ఇచ్చిన సంతోషమును, సమాధానమును బట్టి నీకు వందనములు. మేమంతా కూడా ఈ దినం ఎంతో సంతోషంగా గడిపాము. నీ యొక్క వాక్యం ద్వారా మమ్మల్ని అందరితో మీరు మాట్లాడినందుకు, మాతో మాట్లాడినందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా. మా తండ్రి దేవా, మేము రేపటి నుంచి తిరిగి మా పనులలో మరి వెళ్ళబోతున్నాము. మాకు అనేకమైన పనులున్నాయి, అనేక రీతులుగా మేము మా పని చేయాలి, మాకు ఇవ్వబడిన ప్రాజెక్టులు కంప్లీట్ చేయాలి. ఈ విషయాలలో మీరు మాకు తోడుగా ఉండి మమ్మలను క్షేమంగా నడిపించమని, తెలివితో జ్ఞానంతో ప్రవర్తించినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. ఈ రాత్రి సమయంలో మేము రేపటి నుంచి ఏం చేయాలనో అవన్నీ నీకు అప్పగించుకుంటున్నాం ప్రభా. మమ్మల్ని సక్సెస్ఫుల్గా నడిపించమని ప్రార్థిస్తున్నాము. విద్యార్థులందరూ కూడా చక్కగా చదువుకుంటున్నారు ప్రభా. మరి వారు తమ యొక్క పరీక్షల కొరకు సిద్ధపడుతూ ఉంటుండగా వారికి అందరికీ మంచి జ్ఞానం అనుగ్రహించండి. సమయమును సద్వినియోగం చేసుకున్నట్లుగా ఏ విధంగా కూడా నైనా మరి డిస్ట్రాక్ట్ కాకుండా తండ్రి మరి సమయ పాలన అనుగ్రహించండి. చక్కగా ప్రిపేర్ అయి మంచి మార్కులతో విజయం పొందినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. మేడ మరి దూర దేశాలలో చదువుకుంటున్న బిడ్డలను కూడా మీరు దీవించండి ప్రభా. ఎంతో చక్కగా వారు చదువుకున్నట్లుగా ఎలాంటి శోధనలకు గురి కాకుండా కాపాడమని వేడుకొంచున్నాం ప్రభా. మా తండ్రి వారికి మీ కాపుదలను అనుగ్రహించమని వేడుకొంచున్నాము. మా తండ్రి ప్రభా, మరి ఎంతమందినైనా సమస్యలలో ఉన్నారో అలాంటి వాళ్ళకందరికీ వారి సమస్యల నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగా నిరుద్యోగ సమస్యతో ఎంతోమంది బాధపడుతూ మరి కుటుంబాలను పోషించుకునే శక్తి కూడా లేనటువంటి పరిస్థితులలో అనేక మంది ఉన్నారు. దయ ఉంచి వారి ఎదుట అనేకమైన మార్గంలను తెరవండి. వారికి మార్గం చూపించినైనా చక్కగా పని చేసి సంపాదించుకునేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా, మరి ఏదో ఒక విధంగా తండ్రి వాళ్ళను మీరు నడిపించండి. అప్పుల సమస్య ఉంటే తొలగించండి. ఆర్థిక ఇబ్బందుల నుంచి వారిని తప్పించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ప్రతి కుటుంబంలో కూడా శాంతిని, సమాధానం అనుగ్రహించండి. ముఖ్యంగా ప్రభా, మరి ఎలాంటి కలతలు, మనస్పర్ధలతో అనేక మంది జీవిస్తూ ఉంటున్నారు. అలాంటి వారి కుటుంబాలలో ఈ నూతన సంవత్సరంలో సంపూర్ణమైనటువంటి సంతోషము, సమాధానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. వృద్ధులను దీవించండి తండ్రి. వారికి అందరికీ మంచి ఆరోగ్యం అనుగ్రహించండి ప్రభా. మరి వారి పట్ల మీ యొక్క కాపుదలను అనుగ్రహించి ఈ సీజన్లో అనారోగ్యానికి గురి కాకుండా కాపాడండి. చిన్న బిడ్డను దీవించి వారందరూ కూడా నీ దయ ఎందును, మనుషుల దయ ఎందును వర్ధిల్లున్నట్లుగా సహాయం చేయండి ప్రభానైనా. మంచి గ్రోత్ అండ్ డెవలప్మెంట్ దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాము ప్రభానైనా. కృప చూపించమని వేడుకొంచున్నాము మా తండ్రి. మరి ఈ సమయంలో ఎవరెవరైతే అనారోగ్యంతో హాస్పిటల్స్లో ఉన్నారో వాళ్ళందరినీ నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి ప్రభా. స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగా తండ్రి అనేక దినాలుగా ప్రభా క్రిటికల్ కండిషన్స్లో ఉంటున్నటువంటి వారిని దీవించండి, స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎంతోమంది ఐసీయూలలో ఉన్నారు, వెంటిలేటర్పై ఉన్నారు తండ్రి. వారి కుటుంబ సభ్యులకు ఎంతో ఆందోళన, వేదన కలిగి ఉన్నారు ప్రభా. దయ ఉంచండి. ఆర్థికంగా ఎంతో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కృప చూపించిన వారి పట్ల మీరు సహాయం చేయమని వేడుకుంటున్నాము. స్వస్థత శీఘ్రంగా అనుగ్రహించండి తండ్రి. మీరు ముట్టినట్లయితే తండ్రి వారు స్వస్థపడతారు ప్రభా. మీకే వందనం చెల్లించుకుంటున్నాం. సంపూర్ణ స్వస్థత ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని వేడుకుంటున్నాం మా ప్రభా. ఎంతమంది అయితే కష్టాలలో ఉన్నారో
మరి అలాంటి వారికి మీ యొక్క కృప చూపించండి. కృంగుదలలో ఉన్న వాళ్ళను లేవనెత్తమని ప్రార్థిస్తున్నాము. అన్యాయాలకు అక్రమాలకు గురవుతున్న వారికి సహాయం చేయండి. ఎంతోమంది ఒంటరి తల్లులు, ఒంటరి మహిళలు ఉన్నారు ప్రభా. మరి అనాథలైన వృద్ధులు, చిన్నారులు ఉన్నారు తండ్రి. వారందరినీ కూడా మీరు కనికరించి వారి పట్ల మీ యొక్క కృప కుమ్మరించి మీరు వారికి తగిన సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, మరి సంతానం కొరకు నీ వైపు చూస్తున్న బిడ్డలను దీవించండి ప్రభా. వారందరికీ నైనా తప్పకుండా సంతానం అనుగ్రహించగలిగిన శక్తివంతుడైన దేవుడు మీరు ప్రభా. మీకు సాధ్యమైనది ఏదీ లేదు. మా తండ్రి దేవ, గర్భిణీ స్త్రీలను ఆశ్రయించండి. ముఖ్యంగా ఈ సమయంలో ప్రసవ సమయంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డను కూడా మీరు లేవనెత్తండి, సంపూర్ణంగా ఆశీర్వదించండి ప్రభా. ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా సుఖమైన ప్రసవం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి దేవ, రాత్రి వేళలో డ్యూటీలు చేస్తున్నటువంటి డాక్టర్లను, నర్సులను, ఇతర సిబ్బందిని, సైనికులను దీవించండి. రక్షణ శాఖలో పనిచేస్తున్న అనేక మంది ప్రభా రాత్రిలో డ్యూటీలు చేస్తుంటుండగా తండ్రి వాళ్ళని మీరు కనికరించమని ప్రార్థిస్తున్నాం. మా ప్రభా, మరి ఈ రాత్రి సమయంలోనైనా ప్రయాణిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించి తండ్రి వాళ్ళని కూడా క్షేమంగా కాపాడండి తండ్రి. మరి వారిని క్షేమకరమైనటువంటి ప్రయాణం ఇచ్చి మరి వాహనాలపై నీ యొక్క రక్తంను ప్రోక్షించి క్షేమంగా వారు గమ్యస్థానంకు చేరునట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభా. ఎవరికి ఎలాంటి ఆకస్మిక ప్రమాదంలో కలవకుండా కాపాడమని వేడుకొంచున్నాము. ఈ రాత్రి సమయంలోనైనా నిద్ర పట్టని పరిస్థితిని కలిగి ఉన్న ప్రతి ఒక్కరిని మీరు ఆశ్రయించండి ప్రభానైనా. వాళ్ళలో ఉన్నటువంటి దుఃఖాన్ని, వేదనను తీసివేయండి. వారి హృదయంలో ఉన్నటువంటి అంతరంగంలో ఉన్నటువంటి సమస్యలేవో అవన్నీ తొలగించండి. మీరు హృదయ రహస్యం ఎరిగినటువంటి దేవుడు. మరి క్షమాపణ లేని ఆ గుణం లేనటువంటి వాళ్ళను మీరు క్షమా గుణంతో నింపమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మరి తండ్రి, మరి వారి హృదయంలో సమాధానకరమైన స్థితిని అనుగ్రహించి ప్రభా, నీ యొక్క వాక్యంను ధ్యానించుకుంటూ నెమ్మదిగా పడుకుని నిద్రించినట్లుగా వారికి మంచి నిద్రను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి దేవా, మరి రేపటి దినాన్ని మీ చేతులకు అప్పగించుకుంటున్నాము. మమ్మల్ని, మా ప్రయాణాలను, మా పరిస్థితులను, మా యొక్క పనులను అన్నిటినీ, మా ప్రణాళికలను నీ చేతులకు అప్పగించుకుంటున్నాం. ఈ రాత్రి మేము నిద్రిస్తుంటుండగా తండ్రి మీరు మాకు తోడుగా ఉండండి తండ్రి. మా అపరాధములను క్షమించండి. ఇతరులు మాడలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాం. మా ప్రభానైనా రాత్రి అంతయు నీ కాపుదల్లో మమ్మల్ని భద్రంగా కాపాడమని వేడుకొంచున్నాము తండ్రి. మీరు ఇచ్చిన వాగ్దానములు జ్ఞాపకం చేసుకుంటున్నాము. మా పట్ల మీరెంతో ప్రేమ కలిగి ఉన్నారు. కొనుకక నిద్రపోక మమ్మల్ని కాపాడే దేవుడు, ఏ తెగులు మా గుడారమును సమీపించకుండా కాపాడే దేవుడు అంటున్నారు నాయన. రాత్రి వేళ కలుగు భయాల నుంచి తప్పించే దేవుడు మా ప్రభానైనా. నీకే వందనం చెల్లించుకుంటూ మా చుట్టూ, మా పడకల చుట్టూ నీ పరిశుద్ధ దూతలు ఉన్నందుకు నీకు వందనములు. మా ప్రాణములను, శరీరములను, ఆత్మలను నీ చేతులకు అప్పగించుకుంటూ మా పైన నీ రక్తపు కంచె వేయమని వేడుకొంచున్నాము తండ్రి. మంచి నిద్ర, రెస్ట్ మాకు అనుగ్రహించి ఉదయకాలంన సజీవంగా, ఆరోగ్యంగా లేచి నిన్ను స్తుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృప దయచేయమని మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు నాయన యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.